హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి అమ్మా, సెషన్ తీసుకుంటాను. రైట్. అండ్ ఈరోజు దేని గురించి రీడింగ్ తీసుకోవాలి అనుకుంటున్నానంటే, చాలామంది మీ పర్సన్ ఇంకా కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, మీ లైఫ్లోకి వస్తారన్న ఒక హోప్తో ఉన్నారు కదా. ఓకే, దట్స్ గుడ్. ఉండండి, పాజిటివ్ హోప్తోనే ఉండండి, మిరాకిల్స్ జరగచ్చు. రైట్. అయితే ఇక్కడ నేనేమి ఈరోజు చూడాలనుకుంటున్నాను అంటే, అసలు మీ పర్సన్ మీ యొక్క విలువ, మీ యొక్క ఇంపార్టెన్స్, తను చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి, ఇవన్నీ తెలుసుకోగలుగుతారా? అసలు మీ విలువ తన లైఫ్లో ఏంటి అనేది తనకు అర్థమవుతుందా? ఎప్పటికైనా అర్థమవుతుందా? మీ వాల్యూని తెలుసుకోగలుగుతారా ఆ పర్సన్? మీ విలువ అర్థమవుతుందా ఆ పర్సన్కి అనేది చూద్దాం ఈరోజు. ఓకేనా? మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటున్నానమ్మా. 3 times ఆర్ 5 times మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. అంతకంటే ముందు 3 times ఆర్ 5 times డీప్ బ్రీత్ తీసుకొని వదలండి. అలా చేయండి. ఓకేనా? డీప్ బ్రీత్ తీసుకున్నాక మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, అసలు మా వ్యూవర్స్ యొక్క విలువని ఏ రోజుకైనా అర్థం చేసుకోగలుగుతారా? వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని వాల్యూ ఇస్తారా? వాళ్ళకి ఆలోచనలు వస్తాయా? అసలు చూద్దాం. చెప్పండి, ప్లీజ్ గైడ్ చేయండి. 8 of Cups, Queen of Wands, High Priestess, 5 of Cups, 9 of Pentacles, 3 of Pentacles, 2 of Pentacles, 10 of Cups. Very good. Bottom energy, King of Cups, 10 of Wands. Very good. Justice, sorry, Wheel of Fortune, Justice, good energy. కర్మ ఫేస్ చేయబోతా ఉన్నారు. రైట్. మేబీ మీ పర్సన్, అవసరమైతే క్లారిఫై కూడా చేస్తాను, మీ పర్సన్ మీతో మ్యారీడ్ కావచ్చు, మీతో మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా సమ్ అదర్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు. ఓకేనా? మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే, ఎక్కువగా టాకటివ్ కాదు, ఎక్కువగా చాలా తక్కువగా మాట్లాడతారు, మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనేది కనపడుతుంది. మీరు ఎక్స్ప్రెసివ్ అనేది కనపడుతుంది. ఈ పర్సన్ ఇంట్రోవర్ట్ అనేది కనపడుతుంది. అండ్ ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఎమోషన్స్ ఉన్నా, లేకపోతే ఏం ఆలోచిస్తున్నారో అది ఏది కూడా మీతో ఎక్స్ప్రెసివ్ కాదనమాట ఈ పర్సన్. ఇక్కడ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఒకవేళ ఈ పర్సన్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అయి ఉన్నా, లేదు ఈ పర్సన్ లైఫ్లో పేరెంట్సే ఫ్యామిలీ అయినా, ఈ పర్సన్ మీకంటే కూడా, మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా మీకంటే కూడా తన ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే వ్యక్తి.
అక్కడ ఎంత బాధపడిని, ఎంత కష్టపడిని, ఎంత హ్యాపీగా లేకపోని, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్, ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫెలో అనేది కనపడుతుంది. ఓకేనా? సరే. ఇక్కడ ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా మీ నుంచి దూరం అయ్యారు అనేది కనపడుతుంది. ఇక్కడ ఇద్దరి మధ్య మీకు సమ్ అదర్ సిచ్యువేషన్కి బ్యాలెన్స్ చేసుకోలేక, ప్లస్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ కాని పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయినా కూడా టూ సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని ఒక వ్యక్తి ఈ రిలేషన్షిప్ని గ్రోత్ చేయలేక, ముందుకు తీసుకెళ్ళలేక, గ్రో చేయలేక, రిగ్రెట్ ఫీల్ అవుతూ, తను చేసిన తప్పులకి, తను మిమ్మల్ని బిహేవ్ చేసిన తీరుకి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీకు అన్యాయం చేశారు అనేది తనకి తెలుసు. సో రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా మీ వాల్యూ తెలుసు కాబట్టే కదా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఈ ఎనర్జీస్లో ఉన్నారు. ఎప్పుడైతే మీ వాల్యూ ఈ పర్సన్కి ఎప్పుడు తెలుస్తుంది అని క్వశ్చన్ కదా ఇక్కడ టాపిక్. ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఇండిపెండెంట్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ, మేబీ బిజినెస్నో, జాబ్నో, ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఫైనాన్షియస్ మీద, మీ సెల్ఫ్ కేర్ మీద, సెల్ఫ్ ఇండిపెండెంట్గా, చాలా ఎనర్జెటిక్గా, మీ చుట్టూ పాజిటివ్ ఆరా ఎప్పుడైతే బిల్డప్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీతో మీరు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారో, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ నాలెడ్జ్, మీ ఇంట్యూషను, మీ ఫైనాన్సెస్, మీ ఆనందాలు, మీ సంతోషాలు, మీ యాక్టివిటీస్, ఐ డోంట్ కేర్, ఎవరు నా లైఫ్లో ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్న వేలో మీరు ఎప్పుడైతే మీ లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఈ పర్సన్ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని మీ మీద మీరు ఫోకస్ పెట్టుకుంటారో, మీ అచీవ్మెంట్స్, మీ గోల్స్, మీ కెరీర్, మీ ఫైనాన్సెస్ మీద మీరు ఫోకస్ చేస్తారో, బిజీ అవుతారో, అప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎమోషనల్గా డ్రైన్ ఫీల్ అవుతారు. మీరు ఎమోషనల్గా ఈ పర్సన్ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు అనేది ఎప్పుడైతే తనకు అర్థమవుతుందో, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని ఇగ్నోర్ చేసి మీ లైఫ్లో తనని పట్టించుకోకుండా, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టు, హ్యాపీ మోడ్లో ఎంజాయ్ చేస్తూ, ఫ్రెండ్స్తో గ్రోత్, పార్ట్నర్షిప్లో కానీ, ఏ రకంగా కానీ, పెంటికల్స్ విషయంలో కానీ, అంటే మనీ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఫ్రెండ్స్ని పార్ట్నర్స్ చేసుకుంటూ, లేకపోతే మీ ఫైనాన్సెస్ని డెవలప్ చేసుకుంటూ, గ్రోత్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో, లేదా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఎప్పుడైతే ఉంటూ ఉంటారో, మీ ఫ్యామిలీ లైఫ్లో మీరు ఫోకస్ చేసి ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ హ్యాపీగా ఎప్పుడైతే ఉంటారో, మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది ఈ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నారు అనేది. మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. ఓకేనా? టైం పడుతుంది, కానీ మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది. మీరు మీ ఎమోషన్స్ మీద బ్యాలెన్స్ చేసుకోండి. మీ థర్డ్ ఐ చక్ర మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీ గ్రోత్ ఏ దిశగా వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మాట, ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని ఎంత ట్రూగానే ప్రేమిస్తారు. లిటరల్లీ నెక్స్ట్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే మాత్రం ట్రూగానే ప్రేమిస్తారు. మీ వాల్యూ తెలుసుకొని ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారనమాట. అది పక్కా. ఎందుకంటే తనకి మీరు ఎప్పుడైతే ఈ హై వైబ్రేషన్లో ఉంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఇగ్నోర్ చేస్తూ, తనని పట్టించుకోకుండా మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారో, ఈ పర్సన్కి బర్డన్ ఫీల్ అవుతారు. ఎవరితో అయితే నాకు ఫ్యూచర్ లేదు,
ఫ్యూచర్ కష్టము ఈ పర్సన్‌తో అని అనుకున్నారో ఆ పర్సను, మీరు వాళ్ళే ఈరోజు తనని అవాయిడ్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ, మీ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నప్పుడు, మీరు ఈ పర్సన్ నుంచి ఎమోషనల్‌గా డిస్ట్రాక్ట్ అయితున్నప్పుడు, వదిలేసి వెళ్తున్నప్పుడు, ఆటోమేటిక్‌గా రిగ్రెట్ ఫీల్ అవ్వడము, రెపిటెన్స్ ఫీల్ అవ్వడము, పశ్చాత్తాపపడము, లిటరల్లీ లో ఎనర్జీలోకి వెళ్ళడము, మిమ్మల్ని చేతులారా మీ ఎమోషన్స్‌ని కోల్పోయాను. ఒకప్పుడు మీరు ఎంత ఎమోషనల్‌గా ఉండే పర్సను, మీరు బెగ్ చేసుకుంటూ, మీరు లాయల్‌గా ఉంటే ఒకళ్ళే జీవితం అన్నట్టుగా బతుకుతూ, ఎంత ట్రూగా, హానెస్టీగా ఉంటూ వచ్చారో, ఆ ఎమోషన్స్ కావాలి ఈ పర్సన్‌కి ఇప్పుడు. కానీ ఎలా వస్తుంది? ఓకే. ఎమోషన్స్, ఫీలింగ్సు ఇద్దరు ఈక్వల్ షేరింగ్ ఉన్నప్పుడు మాత్రమే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మ్యూచువల్ కేరింగ్ ఉంటుంది. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. మ్యూచువల్‌గా వాల్యూ ఉంటది. మ్యూచువల్‌గా టైం ఇచ్చుకోవడం ఉంటది. ఒకరే పోరకాడుతూ ఉన్నప్పుడు, ఒకరే ఆహ్, ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నప్పుడు ఎంతకాలం ఒక గోడ ఉందనుకోండి, ఎంతకాలం కొట్టుకుంటూ కూర్చుంటారు? ఎంతకాలం అడుక్కుంటూ కూర్చుంటారు? ఎంతకాలం అర్థం చేసుకోమని అడుగుతా ఉంటారు? ఇంపార్టెన్స్, ప్రేమ, వాల్యూ, రెస్పెక్ట్ అనేవి మనం ఒకరిని అడుక్కుంటే వచ్చేవి కాదండి. ఇప్పుడు ఈ పర్సన్‌కి అదే అర్థమవుతది. మీరెప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో, ఈ పర్సన్‌కి బర్డెన్ అయిపోతది. మీరు తనని పట్టించుకోవట్లేదు. అప్పటికి ఈ పర్సన్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? పేజ్ ఆఫ్ కప్స్. అప్పుడు ఈ పర్సన్ మీరెంత లాయల్‌గా ఉన్నారు ఒకప్పుడు, ఎంత ఎమోషనల్‌గా ఉన్నారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటారనమాట. అవన్నీ పాస్ట్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి, మీకొక కప్ ఆఫ్ లవ్‌ని ఆఫర్ చేయాలి. అంటే ఎక్స్‌ప్రెస్ చేయాలి తన ప్రేమని. ఎందుకంటే మీరు తన చేయి దాటి పోకూడదు. తన లైఫ్‌లో నుంచి మీరు ఎమోషనల్‌గా దూరం కాకూడదు. అది తనకిష్టం లేదు. తను ఎంత తప్పు చేశానా అన్న ఒక రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటారనమాట. ఆ టైంలో ఖచ్చితంగా మీ వాల్యూ డెఫినెట్‌గా తెలుస్తుంది. మీకు సారీ చెప్పడానికి ఆ పర్సను ఫ్యూచర్‌లో వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ విత్ జస్టిస్ ఎనర్జీ వచ్చింది. మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కర్మ బ్యాలెన్స్ ఏదన్నా ఉన్నా కూడా అది ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో ఆటోమేటిక్‌గా ఈ పర్సన్‌లో చేంజెస్ వస్తాయి. తన తప్పు తను తెలుసుకుంటారు. ఓకేనా? మిమ్మల్నైతే తన నుంచి ఎమోషనల్‌గా దూరం కానివ్వరు. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఈ పర్సన్ నుంచి మెసేజో, కాలో ఖచ్చితంగా వస్తుంది. నిన్న మొన్న ఎవరో వాట్సాప్ మెసేజ్ చేశారు. "అక్క మీరు వీడియోలో చెప్తూనే ఉన్నారు, మీ పర్సన్ నుంచి కాలో, మెసేజో వస్తుంది" అని. మీ వీడియోనే వింటూనే ఉన్నాను. మా పర్సన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పి, ఆ మెసేజ్ కూడా నాకు ఫార్వర్డ్ చేశారు. ఓకే అమ్మా, గుడ్ అని చెప్పాను. సరే. ఇక్కడ ఈ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా. కాల్ ఆర్ మెసేజ్, టెక్స్ట్ ఆర్ కాల్ వస్తుందనమాట. సో, ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ మీరు ఏం టాపిక్ తేవద్దు, ఏమీ అడగొద్దు, ఏమీ మాట్లాడొద్దు ఆ టాపిక్ గురించి, పాస్ట్ గురించి. తనకి అవన్నీ అడిగితే ఏమవుతుంది అనంటే, ఇంక మళ్ళీ పాస్ట్ ఇయన్నీ గిల్టీగా ఫీల్ అవ్వడము, ఇప్పటికే 100 సార్లు ఆలోచిస్తున్నారు. తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతూ, తన ఇంట్రోవర్ట్. తను ఎంత ప్రేమను పెట్టుకొని కూడా మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు, తను మీకు తన మనసులోని ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. చేయడంలో విఫలమయ్యారు. ఇది ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో. బట్ మీ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది మీ మీద. బట్ ఇక్కడ మేబీ మీ పర్సనల్ లైఫ్‌లో ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఏమన్నా ఉండుంటే, ఇదే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనమాట. ఓకేనా? దానికోసమని
ఫ్యామిలీ మీద ఉన్న ఎక్కువ కేరింగు, ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. మీకే అన్యాయం చేశారు. ఈ పర్సన్‌కి తెలుసు ఆ విషయం. మీకు అన్యాయం చేశానని తెలుసు. మిమ్మల్ని ఇగ్నోర్ చేశానని తెలుసు. మీకు న్యాయం చేయలేదు తను అని తెలుసు. తన తప్పేంటి తెలుసు. అప్పుడు కూడా మీరు ఈ రిలేషన్ నుంచి వాకవే చేస్తున్నప్పుడు కూడా ఈ పర్సను మిమ్మల్ని ఆపలేదు. తను నాదే తప్పని ఒప్పుకోలేదు. మిమ్మల్ని కన్విన్స్ చేయలేదు. అప్పుడు కూడా సైలెంట్‌గా ఉండిపోయారనమాట. సో, ఇక్కడ నేను రాసులు కూడా చెప్పలేదు కదా, చెప్తాను. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, కర్కాటక, వృచ్చిక, మీన రాశులు అండ్ ఏరిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధను రాశులు అండ్ పైసిస్ ఎనర్జీ అంటే మీన రాశి ఎనర్జీ అండ్ వృషభ, కన్య, మకర రాశులు అండ్ లిబ్రా, తులా రాశి ఎనర్జీ. సో ఆల్ ఎనర్జీస్ వచ్చినాయి అనమాట. అందరికీ సంబంధించి ఎక్కువ అందరి ఎనర్జీస్ వచ్చినాయి. ఇవాళ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అయినాయి. ఓకే, రైట్. ఒకసారి ఫటాఫట్ క్లారిఫై చేసేద్దాం ఒక్కొక్క కార్డ్ని. వై ఈజ్ దిస్ 10 ఆఫ్ సోర్డ్స్ హియర్? ఎస్, 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు అనంటే ఈ పర్సన్ పాస్ట్లో మీకు చెప్పాను కదా, ఇక్కడ అన్యాయం అనేది ఏ రకంగా అయినా కావచ్చు. ఇందాక చెప్పాను కదా, మిమ్మల్ని చీట్ చేసి, మీకు అబద్ధాలు చెప్పి, మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసి, మిమ్మల్ని లెట్ గో చేసేసి, మీరు ఎంత చేస్తున్నా కూడా ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని కోల్డ్లో చీకట్లో వదిలేసి, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీరు ఎంత బాధపడుతున్నారో, ఎంత సఫర్ అవుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో కూడా పట్టించుకోకుండా చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ, రూడ్గా మీన్స్ కొంతమంది గట్టిగా మాట్లాడుండొచ్చు, లేదా కొంతమంది యాక్షన్స్తోనే చాలా రూడ్గా, హ్యుమానిటీ అనేది లేకుండా చాలా హార్డ్గా మీతో బిహేవ్ చేశారు అనేది కనపడుతుంది. అందుకు ఈ పర్సన్కి బర్డెన్ అవుతుంది అనమాట. సత్యం. వై ఈస్ దిస్ 8 ఆఫ్ కప్స్ హియర్, ఏంజల్స్? వై ఈస్ దిస్ 8 ఆఫ్ కప్స్ హియర్? 2 కార్డ్స్ వచ్చినాయి, చూద్దాము. ఎస్, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని కోల్డ్లో వదిలేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో, ఇప్పుడు మీరు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి అప్పటికి మీరు ఎట్లా ఉంటారంటే ఒక చెరిష్మాటిక్, చాలా అందం విషయంలో కానీ, ఎనర్జీస్ విషయంలో కానీ, ఫైనాన్సెస్ విషయంలో కానీ, ప్యాషన్ విషయంలో కానీ, కరేజ్, ధైర్యం విషయంలో కానీ మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు. ఈ సిచ్యువేషన్ అప్పుడు మీరు ఈ పర్సన్ని ఎమోషనల్గా దూరం పెట్టే అవకాశం కనపడుతుంది. ఎమోషనల్గా దూరం పెట్టబట్టే కదా మీరు ఈ ఎనర్జీలోకి వస్తారు. సో ఎందుకు అనంటే మీరు ఏడ్చి నిద్రలేని రాత్రులు గడిపి ఈ ఎనర్జీస్లోకి వస్తారనమాట. సో అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ సిచ్యువేషన్లో ఉంటారో అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎమోషనల్గా డ్రైన్ అయ్యి మిమ్మల్ని వదులుకోలేక చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతూ తనలో తను బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ డివైన్ని ప్రే చేస్తూ ఉంటారు. వై ఈజ్ దిస్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ హియర్, ఏంజల్స్? ఈ డెక్ నుంచి ఇదే ఎనర్జీ, నెక్స్ట్ కార్డ్ ఈ డెక్ నుంచి ఇదే ఎనర్జీ. చూడండి. సో మీరు ఈ ఎనర్జీస్లోకి ఎప్పుడైతే వస్తారో ఈ పర్సన్ చాలా లోన్లీగా, ఒంటరిగా తనను ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో వెయిట్ చేయడం తప్ప, మీకోసం పాకులాడుతూ వెయిట్ చేయడం తప్ప, ఫ్యూచర్ గురించి ఒక తెలియని భయం ఉంటుంది తనకి. ప్రేమ అయితే చాలా ఉంది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? చేసిన తప్పులన్నీ దగ్గర పెట్టుకొని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ముఖం చెల్లదనమాట. మీరు ఇంకా అట్లనే ఎమోషనల్గా ఉన్నారేమో అనుకుంటారు, కానీ ఉండరు. మీ వాల్యూ ఏంటి, మీ ఎలాంటి వ్యక్తిని తను కోల్పోయారు అనేది తనకి ముందు ఖచ్చితంగా తెలిసి తీరుతుంది, బుద్ధొచ్చి తీరుతుంది. మీ ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? వై ఈస్ దిస్ హై ప్రీస్టెస్ హియర్, ఏంజల్స్? తను ఎంత ఫూల్ లాగా బిహేవ్ చేశారో, ఒకవేళ ఈ పర్సన్
అప్పటికి కూడా స్టక్డ్ ఎనర్జీలోనే ఉంటారు. మీ పైనే స్టక్. మీ మీద ఎప్పుడు ప్రేమ అనేది అలానే ఉంటది. తను ముందుకు వెళ్ళలేరు, వెనక్కి పోలేరు, మిమ్మల్ని వదులుకోలేరు, మీతో కలిసి నడవలేరు. ఎందుకు నడవలేరు? మీరు ఒక బ్యారియర్స్ క్రియేట్ చేసుకుంటారు. నువ్వు అంతవరకే. నువ్వు నీ ఫూలిష్ బిహేవియర్‌తో నా లైఫ్‌తో ఇంక ఆడుకోవద్దు. నీ ఇమ్మెచ్యూరిటీ తోటి నా లైఫ్‌తో ఇంక ఆడుకోవద్దు. ఓకేనా? అలా అని బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీరు ఉంటారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ 2 ఆఫ్ పెంటికల్స్ హియర్? చూడండి, ఈ డెక్ నుంచి 8 ఆఫ్ వ్యాండ్స్, ఈ డెక్ నుంచి 8 ఆఫ్ వ్యాండ్స్. సో ఎందుకు అంటే 2 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి చేయాలా వద్దా? ఎందుకంటే తనకి ఒక మాట్లాడి మీరు కాదు అని అంటే తను డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని తనను కమ్యూనికేట్ చేయాలి. స్ట్రగుల్ అవుతున్నారు, తనలో తను స్ట్రగుల్ అవుతున్నారు. మళ్ళీ తనను ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ పేజ్ ఆఫ్ కప్స్ హియర్? వై ఈస్ దిస్ పేజ్ ఆఫ్ కప్స్ హియర్? చూడండి ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయో. ఇక్కడ మనకి 8 ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ చూద్దాం మనం. ఇందాక వచ్చింది కదా, అదిగో 8 ఆఫ్ కప్స్. ఈ డెక్ నుంచి 2 డిఫరెంట్ డెక్స్ నుంచి సేమ్ ఎనర్జీ. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేస్తే 6 ఆఫ్ పెంటికల్స్. ఏంటంటే ఆలోచిస్తున్నారు, పాస్ట్లో తను నాకు ఆఫర్ చేసినప్పుడు, తను నాతో ఎమోషనల్గా, అంటే మీరు ఎమోషనల్గా, కేరింగ్గా తను నాకు అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ అన్నీ నాకు షేర్ చేస్తున్నప్పుడు నేను కూడా ఈక్వల్, ఇట్లా వచ్చింది కార్డు రివర్స్. సో నేను కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తుంటే బాగుండేది కదా, అప్పుడే నా తప్పు నా సరి చేసుకొని ఉంటే బాగుండేది కదా. తన మనసులో అలా ఫీల్ అవుతూ ఉన్నారనమాట, ఆలోచిస్తున్నారు పాస్ట్ గురించి. సో మీరు ఎంత లాయల్గా ఉన్నారు, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి తప్పు చేశాను. చూడండి ఫిష్ ఎలా కొట్టుకుంటుందో, కానీ లవింగ్ హ్యాండ్స్ మధ్య ఉంది ఆ ఫిష్. తన మనసు అలా కొట్టుకుంటుందన్నమాట. ఓకేనా? ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ వాల్యూ ఈ పర్సన్కి అర్థమయ్యి, ఖచ్చితంగా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఈ పర్సన్ ఆటోమేటిక్గా అపాలజీ చెప్పడానికి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అనేది కనపడుతుంది. Why is this 8 of cups here, angels? Wow, my lovely card, Empress. 8 ఆఫ్ కప్స్ ఎందుకు అంటే, మేబీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండుంటే, మీరు మీ లైఫ్లో జాబ్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, స్టేటస్ పరంగా కానీ ఈ పర్సన్ కంటే హై రిగార్డ్స్లో ఈ పర్సన్ చూస్తున్నారు. మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారనమాట. మీ మేబీ ఫ్యామిలీతో ఉండుంటే ఫ్యామిలీని చూస్ చేసుకొని మీరు ఈ పర్సన్ నుంచి దూరం జరిగారు. మీదైన స్టాండర్డ్స్లో మీరు మీ హై స్టాండర్డ్స్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తారనమాట. ఇంకా ఏంటంటే మీరు ఆ స్థాయిలో ఉంటారు తన దృష్టిలో. ఓకేనా? అట్ ద సేమ్ టైం తన ఇమ్మెచ్యూరిటీకి భయపడుతున్నారు అండ్ యాక్షన్ మోడ్లోకి రాబోతున్నారు మీ పర్సన్. కానీ మీకు భయపడుతున్నారు అనేది కనపడుతుంది. భయపడతారు ఎందుకంటే మీరు చాలా కోపంగా ఉన్నారు అనేది ఆ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు అనేది కూడా ఆ పర్సన్కి తెలుసు. మీరు క్వశ్చన్స్ చేస్తారు అనేది, పాస్ట్ జరిగిన దానికి క్వశ్చన్ చేస్తారు అనేది ఆ పర్సన్కి తెలుసు. మీరు ఒకవేళ క్వశ్చన్స్ చేసేవి అన్నీ కూడా వాస్తవాలే, కానీ చాలా కఠినంగా మాట్లాడతారు. ఒకవేళ పాస్ట్లో కూడా మీరు కఠినంగా మాట్లాడుంటే ఆ భయం కూడా ఈ పర్సన్కి
ఉంటుంది మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఈ ఈ రేంజ్‌లో చూస్తారు కాబట్టి ఒక గౌరవప్రదంగా అంటే ఆల్రెడీ కార్డొచ్చింది. మీ టాపిక్ కూడా అదే. రెస్పెక్ట్ చాలా పెరుగుతుంది. మీ మీద వాల్యూ చాలా పెరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడు. ఆ ఎనర్జీస్‌లో అప్పుడు ఉండే వాళ్ళకి మాత్రమే అది. 9 ఆఫ్ పెంటికల్స్ వై ఈజ్ హియర్. అప్పుడు మాత్రం మేబీ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని మీరు అన్‌మ్యారీడ్ పీపుల్ అయితే జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో కూడా మీరు ఆల్రెడీ అప్పటికి మేబీ మీరు ఎంగేజ్‌మెంట్ అయిపోయి ఉండడమో, లేకపోతే మ్యారేజ్ అయిపోయి ఉండడమో జరుగుతుంది. ఈ జాబ్ తెచ్చుకొని. సో, ఆ సిట్యుయేషన్ కనపడుతుంది ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చేటప్పటికి. సరే. వై ఈస్ దిస్ 3 ఆఫ్ పెంటికల్స్ హియర్? యెస్. తనకి కానీ, మీకు కానీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి మీరు వెళ్ళిపోయి ఉన్నారు. యాక్షన్ తీసుకున్నా ఉపయోగం లేదు అనేది కొంతమంది విషయంలో తనకు అర్థమవుతుంది. ఆల్రెడీ అప్పటికి మ్యారేజ్ అయిపోయి ఉంటే మీకు. ఓకేనా? వై ఈజ్ దిస్ 10 ఆఫ్ పెంటికల్స్ హియర్? టూ కార్డ్స్ వచ్చినాయి. 10 ఆఫ్ పెంటికల్స్. రైట్. 10 ఆఫ్ పెంటికల్స్ ఒక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఒక మీకు కంఫర్ట్ లైఫ్ ఇవ్వాలి, మీకు ఒక ఫ్యామిలీ ఇవ్వాలి అని సహారాగా ఉండాలి మీకు అనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ అప్పటికి కొంతమంది విషయంలో మాత్రం మీరు ఫ్యామిలీతో కమిట్ అయిపోయి ఉంటారు. పేరెంట్సే కానీ, ఇటు మ్యారేజ్ చేసుకొని కానీ. ఈ పర్సన్ తనని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ బాధపడతారు అనేది కనపడుతుంది. తను చేసిన తప్పులకి తన కోరిక మీతో మ్యారేజ్ అవ్వడము, కొంతమంది విషయంలో వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ నెరవేరుతుంది, కొంతమంది విషయంలో నెరవేరదు. సరే, మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూసేద్దాము ఒకసారి. ఎనఫ్, చాలు. నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాను, అదే జరుగుతుంది. మీ వాల్యూ ఎప్పుడైతే తెలుస్తుందో మీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఈ పర్సన్. నేను చీటర్ని కాదు, అప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉండింది, అందుకే అలా బిహేవ్ చేశాను అని చెప్తున్నారు. నువ్వు నా లైఫ్లో లేకుండా నేను అస్సలు సంతోషంగా లేను. క్లియర్ అయిందా? ఇప్పుడు చెప్పాను కదా. నువ్వు ఇప్పటికైనా నా మాట వింటావా? ఐ వాంట్ టు మీట్ యూ, ఐఎమ్ కమింగ్ బ్యాక్. కన్ఫర్మ్ అయింది కదా ఇందాక చెప్పినట్టే. నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? ప్లీజ్ వద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఇంట్రోవర్టు, ఏమి చెప్పాలి అనుకుంటున్నా చెప్పలేని సిచ్యువేషన్ అనమాట. మాటల్లో కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాంటి పర్సన్ మీ పర్సను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నా లైఫ్లో స్టక్ అయిపోయి ఉన్నాను, కొద్దిగా ఓపిక్గా నా కోసం వెయిట్ చేయవా ప్లీజ్ అని చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదా, ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. స్టక్డ్ ఎనర్జీలో ఉంటారని చెప్పాను కదా. నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేస్తున్నాను చెప్పాను కదా. ఇది కూడా చెప్పాను కదా, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫెలో ఈ పర్సను రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉన్నారు అని చెప్పి. నిజం చెప్పు, నా కళ్ళలో ఎప్పుడూ నీ మీద ప్రేమ కనపడలేదా నీకు? ఇంట్రోవర్ట్, చాలా ఇంట్రోవర్ట్. తన కళ్ళల్లోనో తన మనసులోకి మీరు దూరి పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ ప్రేమని తెలుసుకొని బిహేవ్ చేయాలి, అంతేకాని వాళ్ళ నోటితో అయితే చెప్పరు. కొంతమంది అంతే. నిన్ను మర్చిపోయి బతకడం నాకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది, అందుకే మళ్ళీ తిరిగి వస్తున్నారు ఈ పర్సన్. నీ ముందు ఎవరైనా ఏదైనా దిగుతుడిపే నా దృష్టిలో. వెరీ గుడ్. ఇదే కదా ఇప్పుడు మనం టాపికే, అది మీ ఇంపార్టెన్స్, మీ వాల్యూ తెలుసుకొని ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అనేదే కదా. క్లియర్గా అర్థమైపోయింది కదా.
నీ కోపాన్ని నేను భరించలేను. నాకు ఒక్కోసారి చాలా భయం వేస్తుంది నీ కోపాన్ని చూస్తే. ఇది కూడా చెప్పాను కదా నేను. భయపడతారు. మీ కోపానికే భయపడతారు. పాస్ట్‌లో కూడా మీరు చాలా కోపంగా మాట్లాడున్నారు. ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నా. మీ కోపానికి భయపడతారు అని చెప్పాను చూడండి ఒకసారి మీరు. వెనక్కెళ్ళి చూడండి. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.